చైనాలో ఈరోజు మేము ఇండియాకు వస్తున్నాము. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఉండేది లాంగ్జియా ఎయిర్పోర్ట్. లాంగ్జియా నుంచి మేము గువాంగ్జూ అనేది వస్తున్నాము. ఇక్కడ ఏం చేశారు అనుకోనంటే పవర్ బ్యాంక్స్ అనేవి మనం క్యారీ చేస్తాం కదా, ఆ పవర్ బ్యాంక్స్ దగ్గర చాలా పెద్ద ఇష్యూ అనేది అయింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర పవర్ బ్యాంక్స్ దగ్గర ఉంచేశారు. వీళ్ళది కొత్త రూల్ అనేది ఏమొచ్చినది అనుకుంటే జూన్ 28 2025 నుంచి వీళ్ళు పవర్ బ్యాంక్స్ అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లోన పవర్ బ్యాంక్స్ అనేది CCC అనేది మార్క్ అనేది ఉండాలి. కానీ మేము తీసుకున్న పవర్ బ్యాంక్లోన CCC మార్క్ అనేది లేదు. ఇంకా మేము అంటే ఆ పవర్ బ్యాంక్స్ ఆల్రెడీ మేము అంటే ప్రీవియస్లీ 4-5 ఇయర్స్ నుంచి అవే పవర్ బ్యాంక్స్ అనేది వాడుతున్నాము. అంటే ఏదైనా చేంజెస్ అనేవి తీసుకురండి, మంచిదేని, అది అంటే నేను కాదని చెప్పడం లేదు. కానీ అది కంపల్సరీ మీరు అంటే టికెట్లోనే మెన్షన్ చేయండి. అంటే టికెట్లోనే మెన్షన్ చేస్తేనే అంటే మనలాంటి అంటే కామన్ ప్యాసింజర్స్కి అది అర్థమవుతుంది అనమాట కదా, ఇది పవర్ బ్యాంక్స్ అనేవి ఎలా చేస్తారు, ఈ పవర్ బ్యాంక్స్ అనేవి ఎలా చేయరు అనుకోని. అక్కడ అంటే టికెట్లోనే నేను వాళ్ళతోనే అదే వాదించాను అనమాట. టికెట్లోనే మీరు మెన్షన్ చేయలేదు. ఇంకా మా వారు కూడా టికెట్ అనేది బుక్ చేశారు. ఆ టికెట్లోనూ కూడా అట్లీస్ట్ కింద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు కదా, 10,000 mAh పవర్ 10,000 బిలో mAh పవర్ బ్యాంక్స్ అనేవి వాడుకోవచ్చు, అబవ్ అనేది ఉండకూడదు అనుకుని. అది ఫస్ట్, అది మాకు తెలుసు కాబట్టి మేము అలానే తీసుకున్నాము పవర్ బ్యాంక్ అనేది. ఆ రెండు కూడా చైనాలోనే కొనున్నాము. మేము అదే వాళ్ళకి అదే చూపించాము, చైనాలోనే కొనున్నామంటే లేదు ఇది కొత్త రూల్ అనేది వచ్చున్నది అనుకున్నాను. అయితే నేను చెప్పాను ఏంటంటే మేము నవంబర్ ఫస్ట్ వీక్లోనే టికెట్ అనేది బుక్ చేసాము, కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అనుకుని. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే టికెట్ బుకింగ్కి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చెక్కి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, సెక్యూరిటీ చెక్ అనేది వేరేగా ఉంటుంది, టికెట్ బుకింగ్ ఆ ఎయిర్లైన్స్ అది వేరేగా ఉంటుంది అనుకుని అన్నారు. ఇంత ప్రాబ్లం అనేది క్రియేట్ చేశారు. అంటే అది ఒకటి నచ్చలేదు. అంటే ఏదైనా అంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అంటే షేర్ చేయాలన్నమాట. అంటే ఎక్కడైనా టికెట్స్ మేము మెన్షన్ చేయాలి, ఏదైనా సరే చేయాలి. అంటే డొమెస్టిక్లోనా అలౌ చేయరు, అంటే మేబీ ఇంటర్నేషనల్లోనా అంటే CCC మార్క్ లేకపోయినా సరే అలౌ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అది మా హోమ్ అడ్రస్కి మేము దున్హాలోనే ఉంటున్నాం కదా, అది హోమ్ అడ్రస్కి కొరియర్ చేసేద్దాము అనుకున్నారు. అయితే మేమేం ఛార్జెస్ పెట్టము, మీరే పెట్టండి అనుకుని చెప్పాము. అయితే దానికి ఏమన్నారంటే లేదు, పర్ పవర్ బ్యాంక్ ఒక్కొక్క దానికి 20 yuan అంట, 2 పవర్ బ్యాంక్స్ 40 yuan. దాంట్లో మా వారు ఏమన్నారు అనుకున్నట్టే అది 10 ఒక్కొక్క పవర్ బ్యాంక్ 10 RMB, దానికి 20 RMB పెట్టి మళ్ళీ ఇంటికి ఎందుకు యూజ్ చేయడము అనుకొని చెప్పారు. ఈ వీడియో అంటే మాక్సిమం అందరికీ రీచ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అంటే చైనా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా డొమెస్టిక్ లోనే ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. CCC అనేది 3C అనేది మార్క్ అనేది ఉంటుంది. అప్పుడు అలాంటి పవర్ బ్యాంక్స్ అనేవి మనకి చైనాలోనే అలౌ చేస్తారు.